ఎజెక్షన్ ఫ్యాక్షన్ రావడానికి కారణాలు వన్ బై వన్ చెప్పుకుందాం. మొట్టమొదటి కారణం మన ఇండియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే సుమారు 72% మందికి ఇప్పుడు చెప్పబోయే కారణం చేత ఎజెక్షన్ ఫ్యాక్షన్ తగ్గుతున్నాయి. మొదటి కారణం కరోనరీ ఆర్టరీ డిసీజ్, రెండోది మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్. ఇది భారతదేశంలో 72% మందికి ఈఎఫ్ తగ్గడానికి లీడింగ్ కారణం. ఇలా వచ్చినప్పుడే స్టంట్లు వేయటం, బైపాస్లు చేయడం చేస్తారు. దీని వల్ల నరిచికి పెట్టిన ఐఎఫ్లు పెరగడం జరగదు. డైలేటెడ్ కార్డియోమయోపతి, ఈ కేసులు ఇండియాలో సుమారుగా 17% వరకు ఉంటాయి. ఇది కొంచెం మొండి కేసులు. ఇదేంటంటే డైలేషన్ కారణంగా లెఫ్ట్ వెంట్రుకల్ ఇన్సైడ్ కండ పెరుగుతుంది. ఇలా కండ పెరిగిన పరిస్థితులు మీరు అరిచికి పెట్టి గోల్ చేసినా సరే ఎజెక్షన్ ఫ్యాక్షన్ పెరగడం అనేది ఇంపాసిబుల్, అసాధ్యం. సో వీళ్ళకి కొంచెం టఫ్ ఉంటుంది. ఈవెన్ డైట్లో కూడా సిఐడి వాళ్ళకి, ఎంఐ వాళ్ళకంటే కూడా వీళ్ళకి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. అలాగే కవాటాల లోపంలో రొమాటిక్ హార్ట్ డిసీజ్ కానీ లేకపోతే పుట్టుకతో వచ్చిన కొన్ని సమస్యలు ఉన్నప్పుడు ఎక్కువగా సోషల్గా తక్కువగా ఉండే బ్యాక్గ్రౌండ్ అట్లా వీళ్ళు త్వరగా ఐడెంటిఫై చేయలేరు. చాలా కాలకు కానీ ఈ బయటపడదు. కాబట్టి వీళ్ళకి కూడా షుగర్లు, బీపీలు, ఇతర కారణాలు ఏం కనిపించవు. ఈ ఆటోమిన్ కారణం రొమాటిక్ హార్ట్ డిసీజ్ని ఐడెంటిఫై చేయలేకపోవడం లోపం కారణంగా వాళ్ళకి అర్థం కాదు. వీళ్ళు ఇండియాలో సుమారు 5-6% వరకు ఉంటారు. ఎక్కువ రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉంటాయి కేసెస్ అన్ని.